దేవుని వాక్యం ఉంటుంది, ప్రవక్తల యొక్క శిష్యులు వచ్చేసి ఎలీషాతో మాట్లాడుతున్నారు, అయ్యా మనకు ఈ స్థలము సరిపోతలేదు, కనుక మనము ఎక్కడన్నాము విశాలమైన స్థలానికి వెళ్ళాలా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు ఇరుకు స్థలంలో నుండి విశాల స్థలంలోనికి అడుగు పెట్టాలా. ఇరుకైన స్థితిలో నుండి విశాలతలోనైన స్థితిలోనికి నడిపించబడాలా. గమనించండి, ఎప్పుడు మీరు గుర్తించాలో తెలుసా? we need the bigger place. ఇదిగో వారు ఎప్పుడు గుర్తించారు, ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుని వాక్యం అంటుంది, ఇదిగో 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఇదిగో సిరియా రాజు కుష్టి వ్యాధితో ఉంటున్నప్పుడు ఈ నయమాను ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా మాట విన్నాడు. గమనించండి, యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు ఇదిగో ఆ నదిలో అతను స్వస్థపరచబడ్డాడు. స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని వాక్యం నుండి అతడు బహుమానం తీసుకొచ్చాడంట. ఎవరు తీసుకొచ్చాడు? ఎలీషాకు, ప్రవక్తకు బహుమానం తీసుకొచ్చినప్పుడు ప్రవక్తను, నాకు అక్కర్లేదు, ఇదిగో నాకు నేను తీసుకోను, నీవు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. దేవుని వాక్యం నుండి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? గేహాజీ. స్తోత్రం. ఎవరు వచ్చారు? గేహాజీ వచ్చేసి యజమానుడు ఏదైతే వద్దని పంపించాడో, అక్కర్లేదని పంపించాడో ఆ బహుమానము తీసుకున్నాడు. ఎప్పుడైతే ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు గేహాజీతో అంటున్న మాట ఏంటి తెలుసా? గేహాజీ, నీవు ఎక్కడికి వెళ్తావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఉన్నాను. ఆయన మాట తెలుసా? నేను వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నీ వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? చాలా జాగ్రత్త. గేహాజీ ప్రవక్త దగ్గర ఉన్నాడు. గేహాజీ ఎలీషా చేసిన కార్యాలను చూశాడు. గేహాజీ దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. దేవుని వాక్యం అంటుంది, అయినను గేహాజీ ఎలీషాను వెంబడించలేకపోయాడు. 5వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే ఎలీషాతో పాటు గేహాజీ ఉంటున్న సమయంలో దేవుడు వాక్యం అంటుంది, అంతవరకు ప్రజలు గుర్తించలేదు. ఏంటంటే వారికి ఉన్న స్థలము కొద్దిగా ఉన్న సంగతి గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే గేహాజీ ఎలీషాను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం అంటుంది, ప్రజలు వచ్చేట్టున్న మాట తెలుసా? ఈ స్థలం మనకు సరిపోదు. గమనించండి, దేవుని వాక్యం అంటుంది, when Gehazi left ఎలీషాను విడిచిపెట్టిన తర్వాత ఇదిగో వారు ఇంకో స్థలానికి నడిపించడం ప్రారంభించాడు. చాలా జాగ్రత్త ఉంది. అబ్రహాము లోతును విడిచిపెట్టిన తర్వాత ఇదిగో అబ్రహాము ఇష్మాయిలును పంపివేసిన తర్వాత ఇదిగో యాకోబు ఏశావును విడనాడిన తర్వాత దేవుని వాక్యం ఉంది, వారి జీవితంలో దేవుడు ఫలభరితమైన కార్యము చేశాడు. వారి జీవితంలో దేవుని కార్యాలు చూడడం ప్రారంభించాడు. వారు గుర్తించగలిగారు, ఇదిగో మాకున్న ఈ స్థలము మాకు సరిపోదు, ఇదిగో మేము విశాలత. గమనించండి, మీరందరూ ఎవరు తెలుసా? They are symbol as a flesh. శరీరానుసారమైన వ్యక్తి కలిగిన వారు. గమనించండి, if you don't believe anybody, ఇదిగో ఎవరైనా నీవు విడిచిపెట్టకపోతే ఇదిగో నీ ఆత్మీయ స్థితిలోనికి నీవు ముందుకు వెళ్ళలేవు. నీవు గమనించండి, ఒక గొప్ప దైవజనురాలు దేవుని చేత బలముగా వాడబడినది. ఈమె పేరేంటో తెలుసా? జాయిస్ మేర్. ఎంతమంది తెలుసమ్మా జాయిస్ మేర్? తెలుసు కదా. ఈమె మన హైదరాబాద్ కూడా వచ్చింది, 2-3 సార్లు వచ్చింది. దేవుని చేత ప్రపంచంలో ప్రతి దేశానికి వెళ్ళి ఆమె నిలబడి ఇదిగో దేవుని వాక్యమును ప్రకటించింది. ఆమె లైఫ్ గురించి ఆలోచిస్తే బాల్యము నుండి భయంకరమైన హింస
చూసినప్పుడు దేవుడు ప్రపంచంలో అన్ని దేశాలకు ఆమె తీసుకుంటాడు. ఒక సమయం వస్తుంది, ఆమె మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయింది, వివాహం చేసుకోవడానికి రెడీ అయింది. ఆ సమయంలో ఉన్నటువంటి ఒక ఆమెకు సహకరిస్తున్న ఒక వ్యక్తితో మ్యారేజ్ చేస్తుంది. ప్రభు అన్నాడు, నీవు చేసుకో, మ్యారేజ్ అన్నాడు. డోంట్ మ్యారేజ్ దట్ మ్యాన్ అన్నాడు. కానీ ప్రభు ఈయన నాకు పరిచయంలో సహకరిస్తున్నాడు కదా ప్రభు, ఇదిగో నాకు మంచి తోడుగా ఉన్నాడు కదా ప్రభు, అన్నిటిలో కూడా నాతో పాటు వస్తున్నాడు కదా ప్రభు, ఇదిగో నేను ఆయన వివాహం చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకున్న తర్వాత గమనించండి, ఒకప్పుడు ఆమె నిలబడి స్టేజ్ మీద నిలబడి ప్రసంగించేది. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె నిలబడి